ఓకేనా? ఓకే దేవుడు వాకిస్తే అన్న అదే మాకు దేవునిది అంతే అండి సార్. అన్నే మురుగన్ అన్నే మాకు దిక్కు, మురుగన్ అన్నే మమ్మల్ని కాపాడల్లా. అన్న మా ఎన్నుకుంటే మేము ఎంత దూరం అన్నా పోగలము. అందరూ 10 మంది పోయి మేము ఆడ ఈసారిచ్చి కొంచెంసేపు ఉండి అన్న వచ్చేదాకా ఉండి మేము పలానా దినం వస్తాము అని చెప్పి ఏమో అన్న ధర్మాన మాకు గుడి మా అంత మట్టుకుని కట్టిస్తే మాకు అంతే చాలండి సార్. జనతావలు చేసినాడు అది మన ఊరి పక్కలనే ఆయన ఏదో మాకు మేము పేదవాళ్ళు ఈ పొద్దు వీళ్ళంతా వచ్చిరే వద్దు అని తెల్లారి నుంచి కాసుకొని నాకు వచ్చి కండిషన్గా నా వల్ల కాదు నేను వచ్చేలేదు కండిషన్గా చెప్పా. మళ్ళీ మన గోవిందు నా ఫ్రెండే గోవింద్ అనుకొని అన్న ఆయన మళ్ళా మహేష్ అనుకొని ఎప్పుడో మాట్లాడదాం పో అని మహానుభావుడు ఏం చెప్పా, నేను వస్తాను నన్ను ఏం కానీ పలకలు అవి ఇవి నాకేం చేయకూడదు, ఏదో మా నార్మల్గా వస్తా చూసుకొని వచ్చేస్తా. ఇప్పుడు మేమేం గొప్పలేం చేయలే, ఏదో ఈ అమ్మ కోసం మేము పైకి లేల వల్ల శక్తి కాల ఇదేది చిన్నగా కట్టుకుందాము. ఆ చిన్నగా కట్టుకుందామంటే కనీసము 6 నెలలు తిరిగిండా. అమ్మ తాగిపోతే నాయన కట్టిస్తాడు కానీ మనిషి దొరకదు. ఎప్పుడన్నా పని కట్టిస్తాడు మనిషి దొరకదు. ఏడో పోతాడో ఆయన ఇది ఏడాడు ఉంటాడో ఇట్లా గుళ్ళకే కదా ఏడ తప్పుడు పనులు చేసేది. వెళ్తారు కావాలంటే ముఖ్యము. ఒకరికొకరు అట్లా ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందుతుంటే అన్న విషయాలు కూడా అన్న సర్కిల్ ఉంటుంది. బయటంతా ఎవరో మహానుభావులు ఉంటారో, అన్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడో, ఈ విధంగా ప్రెషోల్ వల్లనే ప్రతి ఒక్కటి జరుగుతుంది అని ప్రెషోల్ని ప్రత్యేకంగా మా ఊరి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ విధంగా ప్రతి తావా కానీ న్యూస్ పెడితే మహానుభావులు ఎవరెవరో వచ్చి వాళ్ళకి తగిన స్తోమత సహాయం చేస్తారని ప్రెషోల్ని పదే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మన అన్న మురుగన్ గారు మన ఊరు గ్రామస్తులకి తెలియని విషయం ఏమంటే అన్న బయట 3 శివాలయాలు కట్టిస్తున్నాడు. అన్న మన గ్రామానికి అసలు ఆ భగవంతుని సాక్షిగా మన ఊరు గంగమ్మ సాక్షిగా అన్న మన ఊరికి వస్తాడని నా కల్లో ఒకటి అనుకోలేదు. అలాంటిది ఈరోజు అన్న మన కోసము మనతో పాటు ముందుకు పోవడానికి వచ్చినాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే. అట్లాది ఆ గుట్లు ఉన్నాయి చూడు సార్, దేవుడు వాయినికి ఈత కూడా రాదు. చెరులో ఆడ బావి ఉండే మా తాత వాళ్ళది, ఆ బావిలో దుమికే వచ్చి చక్కగా వచ్చి గుళ్ళు తాకొచ్చి
వాళ్ళకి కోరికలు తీరుస్తూ ఉండి ఏ కానోళ్ళు సంతానము ఈ గ్రహాలు పడిన వాళ్ళకి వీళ్ళకందరికీ ఈడ తిరణాలు మాదిరి ఉంటా ఉండే ప్రతి మంగళవారం చిన్నోళ్ళు అప్పుడు చలికాలంలో సోలంతో వేస్తున్నాడు ఇక్కడ కానీ దిమ్మని అనిపిస్తుంది కానీ ఏమీ ఉండదు 1 ఇంచి అంత దిగుతుంది అది మాత్రం చాలా అద్భుతం ఇది సోలం వేసినప్పుడు ఇంత మనకు మాత్రానికి తట్టినట్లు ఉంటుంది అంతే దీంట్లోకి బండారా వేస్తారు అందరూ బాగా మామూలుగా తెల్లవారు మనకేం అట్లా జరుగుతూ ఉంది సార్ ఇక్కడ ఇది గుడి లేచి కుంభాభిషేకం చేసే వరకు అండగా ఉంటాం. మేము మీకు ఎట్లా అండగా ఉంటామో పూజ అమ్మవారిని లోపల కూర్చోపెట్టేసినాక ఊరికి నేను మంచి చేసినప్పుడు నాకు మంచి ప్రతి మంగళవారం రెండింట్లో ఖచ్చితంగా ఒక దినం మా పక్కలో ఉంటాడు వంతోడు. శుక్రవారం మొగురు మంగళవారం మొగురు వంతు ప్రకారం చేస్తాం. ఆక్రా పిల్లంట ఊరంట సల్లా ఊరంట ఏరియా అంతా పోయినాడు. ఈ పరంట గడ్డ ఎక్కి రాని ఈడ సోన్ని పరం ఈ కర్ణాటక మంజునే పడతారు. మంజు మనకు వచ్చేలే మన మురగన్నే వచ్చేది మనకి లాస్ట్ బార్డర్. అంతవరకు మిగతా ఏం మా ఉద్దేశం ఇంకేం లేదు. ఆయన నుంచినే జరగాల. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. పలాని పని చేయండి మీరు నేను ఉంటాను అని ముందుకు వచ్చేసారు. మేము కోట్లు అడిగేలే లక్షలు అడిగేలే. ఆయనకి ఎంత తోసి సాయం చేస్తే అంత చాలు మాకు. ఆయన్నే కట్టించేయాలి. నా తరఫున విగ్రహం పెడతాం. దానికి అభిషేకాలు జరిగితేనే నేను మీకు కట్టించేసి నిలబడకూడదు. ఎలాంటి వాళ్ళు వందలాది మంది ఉంటారు. మీరు ఇక్కడ అభిషేకం జరిగితే ఆ అమ్మ ఆశీర్వాదం ఉంటే ఇంకో గుడికి కట్టగలుగుతాను నేను. ఖచ్చితంగా చేపిస్తాం. వారానికి 2 ఇండ్లు నిర్మించుకుంటాం. మీ వల్ల అయిన సాయం మీరు చేయండి. గుడి పని పూర్తి చేసే వరకు నేను మీకు అండగా ఉంటాను. కానీ వారానికి 2 సార్లు మంగళవారం శుక్రవారం చేయండి. ఏమైపోదు ఒక మనిషికి. ఇప్పుడు 2 ఇండ్లు సార్ వారంలో 2 ఇండ్లు నిర్మించుకుంటే ఒక ఇంట్లో ఒకనాడు 2 ఇండ్లు అంటే మనిషికి 5,000 రూపాయలు అవుతుంది అంతే. మీ సోమత్ 2 కేజీల బియ్యం లేదా చేసేది మీ సంతోషం ఉన్నది. ఏమంటే నేను చేస్తానంటే పూజలు జరుగుతూ ఉంటేనే నేను మా వంశం కూడా బాగుంటుంది. కట్టించేసి నేను వెళ్ళిపోయినాను అనుకోండి. ఏమంటే అంతా మీ వయసులో పెద్దోళ్ళు మీకు తెలుసు గుడి పని ఎత్తుకొని వంశమే లేకుండా అయిపోయిందంతా ఉండాలి. నేను ఏడపోతాను ఇదే మాట అంటాను. ముందు వస్తాను కానీ అభిషేకం జరగల అమ్మవారికి. మీరు అభిషేకం నిలుపుతున్నారనుకోండి నాకు చెడు జరుగుతుంది. అందువల్లనే నేను ఏడపోతాను అదే చెప్తాను నేను. అవును సార్. ఈడ ఇది అయినప్పుడు కూడా ఐవోర్ని రమ్మని హోమం పెట్టి ఐవోర్ ప్రకారమే అంతా మీ ఇద్దరిని కూర్చొని పెట్టి హోమం జరిగి వాయినంతా కొలతలేసి ఐవోరు ఇది ఆయన మంత్రాలు చదివితే మళ్ళీ దాన్ని ఇది ఇదిని చలాన్ని ఎత్తి వేరే గుళ్ళో పెట్టి పచ్చని దాని కింద ఆయన ఏమిదో అదే విధంగా చేస్తూ ఉంటాడు. ప్రతి మంగళవారం మీరు చెప్పినట్లు ఖచ్చితంగా మేము అభిషేకం కొట్టుకుంటాము. వారానికి 1 రోజు అన్నదానం ఖచ్చితంగా చేపిస్తాము. ఆ మహాతల్లి అనుకూలంతో చేపిస్తాము ఖచ్చితంగా. ఏడా బాగా మార్లపల్లి గ్రామము నలగంగమ్మ అని పూర్వీకుల కాలం నుంచి ఇక్కడ మాకు ఒక దేవతగా మాకు చాలా కోరికలు తీరుస్తూ ఉండేది. మేము చిన్నప్పుడు చాలా ఒక మనిషి పైన దేవుడు వస్తూ ఉండే. ఆయనకు వచ్చి మాకు ఇక్కడ చుట్టుపక్కల 10-15 గ్రామాలు మాకు గణరాజపల్లి పంచాయతీలో 18 గ్రామాలు 18 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ఈ దేవస్థానానికి వచ్చి పూజలు చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేది. ఈ గ్రహాలు ఈ మహిళలకు గ్రహాలు పట్టింటే ఆ గ్రహాలు ఇక్కడ పెద్ద రాయి నల్లబండ ఒక 100 కేజీలు అట్లుంటుంది. అది ఎత్తి వాళ్ళ మీద పెట్టి ఆ దేవుడు వచ్చే మహానుభావుడు చుట్టూరా 3-4 సార్లు తిరుగుతూ ఉన్నింది. ఆ విధంగా మాకు మాకు ఒక 50 ఏళ్ళ నుంచి ఇక్కడ గుడి ఉండింది. కానీ మాకు శక్తి లేని దానికి ఇక్కడ మా ఊర్లో మొత్తం 100 కుటుంబాలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఒక 50, ఎస్సీస్ ఒక 50, బీసీస్ ఒక 10 ఉన్నాయి. 110 కుటుంబాలు మొత్తము. అయినా కూడా అంత స్తోమత లేదు. గుళ్ళు ఈ గ్రామంలో ఏమాత్రం గుడి లేదు పూజ చేసుకోవాలంటే. ఇక్కడ పక్క గ్రామంలో కామదొడ్డి గంగమాంబ అని
పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు మాత్రానికి మొత్తము అక్కడ పోయి దీపాలు చెల్లించుకుంటాము. ఇక్కడ చిన్న గుడిగా ఉండింది. మేము అందరూ కలుసుకొని ఎవరో మహానుభావులు వస్తారో మన ప్రయత్నం మనం చేస్తాము. ఇంటికి 1000-2000 వేసుకొని మనం ఫస్ట్ ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఉన్న మహానుభావులు పోయి పడదాము, ఇది ఇస్తారు అని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ గంటావూరులో మేము వాట్సాప్లో కన్నా దేవుళ్ళు ఆడ ఈడ అని మురుగేష్ సారు అని పేరు వస్తూ ఉండింది. మేము కూడా సార్ని కలిస్తే మా గ్రామానికి కూడా ఏదన్నా మంచి చేయగలుగుతాడు అని మేమందరూ కలిసి ఆ సార్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మారపల్లికి రావడం జరిగింది. దాదాపు ఈ ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు దాదాపు గంటావూరు గంగమ్మ గుడి దగ్గరికి 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు 2 రోజులు కాదు, 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. 3 నెలలుగా నన్ను పిలుస్తూ ఉన్నారు. కానీ మనం గుడియే కదా కట్టిస్తామనేసి మనం వస్తాము. కానీ జనాలకి ఏమవుతుందంటే ఏమో చేసేస్తాడు అంటారు. కానీ వాళ్ళు 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. ఈ ఊరోళ్ళు 3 నెలలుగా తిరుగుతున్నారు. నేను ఒక మనిషినే కదా, నాకు ఒక మనసాచి ఉంటుంది కదా. మన వయసు ఏడా, వాళ్ళ వయసు ఏడా. దాదాపు ఈయనైతే తెల్లారి నుంచి గుడిగాడే ఉండిపోయినాడు. 7 గంటల నుంచి. నేను రాను అని చెప్తే కూడా అతను ఒప్పుకోలే. కానీ మనం ఎందుకు రాలేదు, మనం గుడి విషయము మనము ముందుకు వస్తాము, మనము చేస్తాము. ఏదో మన వల్ల అయిన సాయము, మన వాళ్ళు మనకి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు తమిళనాడులో, వాళ్ళ తరపున కూడా వచ్చి మనం పని కూడా చేసి ఇస్తాము, పూర్తి చేస్తామని మనం ముందడుగు పోతాం. గుడి విషయమే కదా అని మనం ముందుకు వస్తాము. కానీ జనాల మధ్యలో చెడ్డది కనపడుతుంది. అందువల్ల నేను ఈ మధ్య యాడికి పోయేది కూడా పోయేలే. కానీ వాళ్ళు 3 నెలలుగా ఈ ఊరోళ్ళు 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. నేను చాలా బాధ అయిపోయింది. తెల్లారితే 7 గంటల నుంచి గుడిగా నిలబడినాడు. చాలా బాధ అయిపోయింది నాకు. నేను వచ్చేలేదనంటే కూడా అతను లేదు మీరు ఊరికే మా ఊరికి వచ్చి వెళ్ళిపోండి అని చెప్పినాడు. సరేలే అనేసి ఇంకా ఆయన వయసుగానే నేను మర్యాద చేయాలని వస్తే ఇక్కడ నల్ల గంగమ్మ అనేసి పాతకాల గుడి అంట. ఏదో ఊరోళ్ళంతా చేరి అంతా చాలా కొన్ని పనులు చేస్తూ వస్తూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చినారు వాళ్ళు. దాదాపు నాకు 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గుడి పని అయ్యే వరకు నా కష్టం, ఖచ్చితంగా ఈ గుడి పని అయ్యే వరకు ముందు నిలబడి ఈ పని చేసిచ్చే బాధ్యత నేను ఒప్పుకుంటాను. అట్లే మనము గుడి పనే కదా, ప్రతి ఒక్కరు చాలా మంది ఉండారు దాతలు వచ్చి మీ వల్ల అయిన సాయం. ఈ ఊరైతే గుడియే లేదంట వాళ్ళు చెప్తా ఉన్నారు. గుడియే లేదు అంట అన్నారు. మనము మనిషిగా జన్మించినాడు దేవుడు. మనం ఏదో 10 రూపాయలు సంపాదిస్తాం, పోయినప్పుడు ఏం మనం ఎత్తుకొని పోము. కానీ మీ పెద్దోళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఏదో మీ వల్ల అయిన సాయము మీరు కూడా వచ్చి ఈ ఊరికి, మీ వల్ల అయిన గుడి విషయము, మీ వల్ల అయిన సాయం మీరు కూడా ఏదో సాయం చేయండి. లేదు ఏదో వస్తువు తీస్తే ఈ ఊరిలో గుడి అయిపోతుంది, చరిత్రలో అట్లే నిలిచిపోతుంది. మనం డబ్బులు ఏడ నిలబడదు, కానీ ఈ ఊరిలో గుడి అట్లే ఉండిపోతుంది. వాళ్ళు పాతకాలం గుడి అంటారు. మా వల్ల అయిన సాయం మేము చేస్తాము, మాకు తెలిసిన వాళ్ళ తరపున మేము కూడా చెప్తాము. మీరు కూడా చాలా మంది దాతలు వచ్చి ముందుకు వచ్చి సాయం చేస్తే ఈ ఊరోళ్ళు కూడా మా ఊర్లో గుడి ఉండాలి అనేసి వాళ్ళు కూడా సంతోషిస్తారు.